హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఫస్ట్లీ హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనకు అందరికీ తెలిసిందే రక్షాబంధన్ వెనకతల ఉన్న స్టోరీ. అదే కృష్ణుడు ద్రౌపది కథ. అది కాకుండా మనకు తెలియని ఇంకో 2 అన్నోన్ స్టోరీస్ కోసం మనం ఈరోజు మాట్లాడుకుందాం. అందులో మొదటిది లార్డ్ విష్ణువు, లార్డెస్ లక్ష్మీదేవి అండ్ డెమోన్ కింగ్ బాలి. సో బాలి ఏం చేస్తాడంటే ఎంతోమంది ఋషులు సాయంతో 101 యజ్ఞాలు చేసి విష్ణు దగ్గర నుంచి అతీతమైన శక్తులన్నీ తీసుకుంటాడు. సో అన్నీ తీసుకుంటాడు కదా. సో అతను చాలా శక్తివంతుడు అవుతాడు, దేవతల కంటే శక్తివంతుడు అవుతాడు. సో దేవతలు దీనికి భయపడి విష్ణు దగ్గరికి వెళ్ళి, తండ్రి అతనికి మా మీద శక్తులు ఎక్కువ ఉన్నాయి, సో ఈ భూప్రపంచాన్ని మొత్తాన్ని ఆక్రమిస్తాడు, సో మాకు సాయం చేయండి అని అంటాడు. సో అప్పుడే విష్ణువు ఎత్తిన 5వ అవతారం వామన అవతారం. సో విష్ణు ఆ వామన అవతారంలో లార్డ్ డెమోన్ కింగ్ బాలి దగ్గరికి వెళ్ళి నాకు ఇలా కోరుకుందని చదువుతాడు. అప్పుడు డెమోన్ కింగ్ బాలి ఏమో ఏంటి అని అడగంగానే నాకు ఒక 3 అడుగులు కావాలి అంటాడు. సో మొదటి అడుగు భూమి మీద వేసి ఈ భూమి అంతా నాదే అంటాడు. 2వ అడుగు హెవెన్ మీద వేసి ఈ హెవెన్ అంతా నాదే అంటాడు. 3వ అడుగు ఎక్కడ వేయాలని అడిగితే అప్పుడు డెమోన్ కింగ్ బాలి సరే తండ్రి నా నెత్తి మీద వేయండి అని అడుగుతాడు అనమాట. సో తన పైన కాల్ పెట్టించుకుంటాడు. సో విష్ణువు దానికి ఇంప్రెస్ అయ్యి విష్ణు బాలికి ఇలాగా ఒక వరం ఇస్తాడు అనమాట. పాతాళలోకం అంతా నీదే, ఏలుకో అని వరం ఇస్తాడు. అని దానికి బాలి తిరిగి విష్ణువుని మీరు కూడా నాతో రావాలని కోరుకుంటాడు అనమాట. సో విష్ణు దానికి సరే అంటాడు. బట్ అక్కడ వైకుంఠంలో లార్డెస్ లక్ష్మీదేవి ఒకటే అయిపోద్ది కదా, తను దిగులు పడుతూ ఉంటుంది. ఈలోపు నారదముని వచ్చి ఆవిడకి ఒక ఐడియా ఇస్తాడు అనమాట. సరే అని ఆవిడ కూడా ఎన్నో పూజలు చేసి వ్రతాలు చేసి బాలి దగ్గరికి వెళ్తుంది. బాలి దగ్గరికి వెళ్ళి చేతికి ఒక థ్రెడ్ కడుతుంది. సో అప్పుడు బాలి అడుగుతాడు అనమాట, తల్లి నీకేం కావాలి, నీ కోరిక చెప్పు అని. సో ఋషి రూపంలో ఉన్న లార్డెస్ లక్ష్మీదేవి అసలైన రూపంలోకి వచ్చి బాలిని, అయ్యా మీరు నా భర్తను ఇక్కడికి తీసుకొచ్చారు, నేను అక్కడ ఒక్కదాన్ని ఉండిపోయానని కోరుకోగా అప్పుడు బాలి సరే తల్లి అనేసి లార్డ్ విష్ణువుని మళ్ళీ వైకుంఠానికి పంపించేస్తాడు అనమాట.